దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు చదువుకొని మనం ధ్యానం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 1, 2 వచనాలు. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 1, 2 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే పౌలు గారు చెబుతున్నటువంటి మాట, దేవుడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాయించినటువంటి మాట, దేవుని మాట మరియు పౌలు గారు చెప్తున్నటువంటి మాట. సరే, దేవుని యొక్క సాక్ష్యము, మనుషుల సాక్ష్యము. ఈ యొక్క తిమోతి, పౌలు గారు తిమోతి అనే శిష్యుడి గురించి చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మినటువంటి శిష్యుడి గురించి చెప్తున్నారు. అతని పేరు తిమోతి. ఈ తిమోతి అట మంచి పేరు పొందినవాడట. ఎవరి దగ్గర మంచి పేరు పొందినవాడు? సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముక ఉన్నారో అలాంటి భక్తులందరూ ఈ తిమోతిను చూసినప్పుడట తిమోతి గారు మంచి పేరు పొందినవాడట. ప్రేమ దేవుని బిడ్డలారా, మంచి పేరు అనేది చూడండి శాశ్వతంగా నిలిచిపోయేది. మంచి పేరు లేకపోతే సంపాదించిందంతా ఉన్నదంతా వ్యర్థమే. ఈ లోకంలో మనకు చెడ్డ పేరన్నా నిలబడుతుంది, మంచి పేరన్నా నిలబడుతుంది. పేరు నిలబడుతుంది. ఆస్తులు, ధనము, బలము, శరీరము ఇవన్నీ కూడా నిలబడవు. మన చదువు, మన సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఏవి కూడా మనతో రావు, మన దగ్గర నిలబడవు. కేవలం భూమి మీద మరియు పరలోకంలో కూడా పనికొచ్చేది ఏంటంటే మంచి, దేవుని యొక్క మంచి, అంటే దేవుని యొక్క నీతి. ఈ మంచి ఎలా వస్తుంది? మంచి పేరు ఎలా వస్తుందంటే మంచిగా బ్రతికితే మంచి పేరు వస్తుంది. మంచిగా ఎలా బతకగలడు ఒక మనిషి? దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడితేనే ఆ వ్యక్తి మంచిగా బతకగలడు. ఆ వ్యక్తి మంచి బతుకు బతుకుతున్నందువలన మంచి పేరు వస్తుంది. కాబట్టి తిమోతి గారిని మనం గమనిస్తే దేవుని వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగే మనుషుల వద్ద కూడా తిమోతి గారు మంచి పేరు సంపాదించుకున్నాడు. చూసారా, ఈ రోజుకి కూడా మనము తిమోతి గారి గురించి మనం చదువుతూ ధ్యానిస్తున్నాము అంటే మరి మంచి పేరు నిలబడిపోయింది. చూసారా, తిమోతి గారు ఇప్పుడు పరదేశంలో ఉన్నారు, భూమి మీద లేరు. తిమోతి గారి యొక్క శరీరము ఈ భూమి మీద ప్రస్తుతానికి లేదు. కానీ తిమోతి గారు ధనము, తిమోతి గారి వస్త్రాలు, తిమోతి గారికి ఏవి కూడా లేవు. కానీ తిమోతి గారికి ఉన్నటువంటి మంచి పేరు శాశ్వతంగా నిలబడిపోయింది. చూసారా, కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మంచి పేరు లేకుండా ఈ లోకంలో మనకి ఏదున్నా కూడా అది వ్యర్థమే. కనుక మంచి పేరు సంపాదించుకోవడం అనేది ప్రభువైన యేసుక్రీస్తు మాటల ప్రకారం నడవడం వలన, ప్రవర్తన వలన మాత్రమే సాధ్యమవుతుంది. కనుక మనం మంచి పేరు తెచ్చుకోవడం, దేవుని దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలి, అలాగే మనుషుల దృష్టిలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇదేమి చిన్న విషయం కాదు. ఈ లోకంలో నీతిగా బ్రతకాలంటే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి, సాతాను శోధనలు ఎదుర్కోవాలి. అయినను మంచిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలని ప్రయత్నించే వారికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క చెయ్యి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఆ కోరిక ఉండాలి, ప్రయత్నం. చూసారా, నేను మంచివాడిగా బ్రతకాలి, దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి అనేది మంచిది. కనుక ఆ మంచి గురించి ప్రయత్నం చేసే ప్రతి వారికి కూడా దేవుడు మంచి ఎప్పుడు చేస్తాడు, మంచి సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమును స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తున్నాం. నాయన, తిమోతి గారి గురించి ధ్యానించాం. నీ దృష్టిలోను, మనుషుల దృష్టిలోను
తండ్రి ఇదిగో తిమోతి గారు మంచి పేరు తెచ్చుకొని ఉన్నాడు. కాబట్టి నాయన మేమందరం కూడా తండ్రి మంచి పేరు నీ దగ్గర మనుషుల దగ్గర తెచ్చుకునేటట్లుగా కృప చూపించండి. నాయన ఈ లోకంలో అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళేవే, కానీ మంచి పేరు సత్క్రియ నీ ఎదుట శాశ్వతంగా నిలబడిపోతుంది. కనుక నాయన అదిగో ఎవరైతే ఏ యొక్క సమస్యల్లో ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో నాయన ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా నాయన సరిచేసుకొని నిలబడి నీ కొరకు ప్రభు నాయన నీతిగా బ్రతికేటట్లుగా ప్రయత్నం చేసేటట్లుగా ప్రతి ఒక్కరిని దీవించండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.